చేసుకుంటూ మెయిన్ ముందుగా మీ బీజేపీ టీడీపీ జనసేన అధ్యక్షులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా ముందున్న ప్రజానీకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని సాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన 1924 డిసెంబర్ 25వ తారీఖున ఆయన జన్మించారు. ఆ మహానుభావుడు జన్మం భారతదేశంలో ఒక పండుగ వాతావరణం. ఈ రోజు మీకు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఆయన విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్నారని. ఆ రోజుల్లో 1996లో మీరు అందరూ చూశారు. 94 96 మధ్యలో మనల్ని ప్రతి దేశం మనం భయపెట్టేది. భారతదేశం ఏనికి తక్కువ కాదు, సంస్కృత సాంప్రదాయాలే కాదు, అన్ని ఇదిలో భారతదేశం ముందుండదని పోఖ్రాన్ అణు పరీక్ష జరిపించి ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరిక దారి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాంటి మహానుభావుడు ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమంగా ఈ 25వ తారీఖున ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏ దేశమైనా ఆ టైంలో మీ ఒక విషయం గుర్తుంటుంది, మనం పోఖ్రాన్ అణు పరీక్ష పెట్టేటప్పుడు చాలా దేశాలు మన మీద ఆర్థిక ఆంక్షలు పెట్టారు. అమెరికా లాంటి దేశాలు మళ్ళీ భయపెట్టారు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, నేను దేనికి భయపడను, సావు కూడా భయపడను, నా దేశ గౌరవం నాకు ఇంపార్టెంట్ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారని మీ అందరూ తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి గౌరవంగా గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే ఈ రోజు అలాంటి వ్యక్తి ఎప్పుడూ గతాన్ని మర్చిపోకూడదు. అలాంటి వ్యక్తులు ఉండమే ఈ రోజు భారతదేశ గౌరవము ప్రపంచ నలుదిమలలో ఎదుగుతుంది. ఆయన ఆశయాలే ఈ రోజు మన మోదీ గారు కంటించేస్తున్నారు. అందుకే దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశ గౌరవాన్ని ప్రతిష్టని నిలపాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చింది 2 నిమిషాలు, నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం